హాయ్ అండి. ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. స్మూత్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, అవి బాస్మతి అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. అవి నీట్గా కడిగి ఓ పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినాలనిపిస్తే సింపుల్ రెసిపీ అండి ఇది. బియ్యం నానబెట్టుకున్నాక ఓ పక్కన పెట్టి ఇప్పుడు కడాయి తీసుకోవాలి. తర్వాత వాటికి ఏవే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ని తీసుకోవాలి. కొత్తిమీర, టమోటో, ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ అన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్. ఆయిల్ ముందుగా పెనంలో వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాక బిర్యానీ కలువు ఆకులు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని చిల్లీస్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక టమాటో తీసుకొని దాన్ని కట్ చేసి ఒక టమాటో వేసుకోవాలి. ఆ టమాటో కూడా మగ్గేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. టమాటో ఫ్రై అయ్యాక బంగాళదుంపలు, క్యారెట్, కాలీఫ్లవరు, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉంచాలి. అవి ఆవిరికి కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో బాయిల్ అయ్యాక అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లైట్గా వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేస్తే మనకి కళాయి మాడుతుంది అన్నమాట. అడుగు పట్టేయడం, అన్నం పట్టేయడం అవుతుంది. అందుకు అన్ని తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో మిక్స్ చేయాలి. ఇప్పుడు కూరగాయలు అన్నీ రైస్ మిక్స్ చేశాక మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రైస్ అదే గ్లాస్తో 1.5 వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం ఫస్ట్లో కూరగాయలు వేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది కాక ఇంకా మనకి సరిపోద్దా లేదో చూసుకొని ఇప్పుడే వేసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదా చూసి బిర్యానీ మసాలా ఉంటే అది, లేకపోతే గరం మసాలా అయినా వేయచ్చు. వేసి ఒకసారి అలా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అలా సిమ్లో ఉడికించుకున్నాక మూత తీసి చూస్తే అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. ఎంతో టేస్టీ ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు మనం తినాలనిపించినా ఎవరైనా వచ్చినా బాగుంటుందని వండితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.